తిరుమలలో మనందరికీ ఏందంటే అనంత్ అల్వార్ మల్లె తోట మనకి తెలీదు గదా! సో, ఇప్పుడైతే మనం అనంత్ అల్వార్‌కి సంబంధించిన మల్లె తోట దగ్గరికి వెళ్తున్నాం. ఇదిగోండి ఇక్కడ పేరు రాశారుగా శ్రీ అనంత్ అల్వార్ తోట అని. లోపలికైతే వెళ్దాం. ఇదేందంటే తిరుమల వెళ్ళినప్పుడు గుడి గోపురం ఎక్కే ముందు మనకి ఒక చిన్న గుణపం కనిపిస్తుంది కదా! ఆ గుణపానికి అలాగే ఈ తోటకి చాలా పెద్ద కథుంది. అసలు ఈ తోట ఎలా వచ్చిందంటే ఇప్పుడిక్కడ ఏముంది? అలాగే అనంత్ అల్వార్ వంశస్థులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ చిన్న వీడియోలో క్లియర్‌గా చూసేద్దాం. సో, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి లోపల ఇలా వస్తే చిన్న విగ్రహాలుంటాయి. అమ్మవారికి సంబంధించింది లక్ష్మీదేవి అన్నీ. ఇంకా లోపలన్నీ మల్లె తోటలు, గులాబీ తోటలు అవన్నీ ఉంటాయి. కొన్ని శిలా శాసనాలు ఇవి మొత్తం ఉంటాయి. దాదాపు 1000 సంవత్సరాల క్రితం ఏమైందంటే శ్రీ రామానుచార్యులు వారు స్వామివారి అంటే వెంకటేశ్వర స్వామి వారి పూజ కోసం ఒక పూల తోటను పెంచాలనుకుంటారు. ఆయన మాట మీద ఆయన శిష్యుడైన అనంత్ అల్వార్ తన గర్భిణీ భార్యని తీసుకొని తిరుమల కొండపైకి వచ్చి ఎంతో కష్టపడి ఈ తోటని తయారు చేశాడంట. అవి కథ మొత్తం ఇక్కడ ఉంటుంది. మొత్తం చిన్న చిన్న ఫోటోల్లో మొత్తం ఇక్కడ డిస్ప్లేలో మనకి పెట్టుంటారు. అనంత్ అల్వార్ తోటలోనే ఉంటుంది ఈ స్టోరీ మొత్తం ఫోటోలతో. చాలా బాగుంటుంది. ఎవరైనా తిరుమల వచ్చినప్పుడు మాడవీధిలో దక్షిణం వైపు ఉంటుంది ఈ తోట వచ్చేసరికి. ఒకవేళ వస్తే మీరు చూసేయండి, చాలా బాగుంటుంది. సో, అప్పుడేమైందంటే ఈ తోట తవ్వేటప్పుడు ఒక ఆసక్తికరమైన కథ కూడా జరిగింది. అది మనందరికీ తెలుసు. అదేంటంటే అనంత్ అల్వార్ భార్య కష్టపడటం చూడలేక వెంకటేశ్వర స్వామి ఒక చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి ఆమెకు సహాయం చేస్తుంటాడు. అది చూసి కోపం వచ్చిన అనంత్ అల్వార్ భక్తి అలాగే ఆవేశంతో ఆ పిల్లవాడి పైకి గుణపాన్ని విసురుతాడు. అది ఆ బాబు గడ్డానికి తగిలి రక్తం వస్తుంది. ఆ తరువాత ఆలయంలో స్వామివారి గడ్డం నుండి నిజంగానే రక్తం కారడం చూసి అనంత్ అల్వార్ తప్పు తెలుసుకొని ఏడుస్తాడు. అందుకే ఇప్పటికీ స్వామివారి గడ్డానికి పచ్చకర్పూరం పెడతారు. ఆనాటి గుణపాన్ని ఇప్పటికీ మనం తిరుమల ఆలయ మహాద్వారం దగ్గర చూడొచ్చు. మనం దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వెళ్తుంటే ఇటు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, పైన జైవిజీల ద్వారం దగ్గర ఉంటుంది, పైన తగిలించేసి ఆ గుణపము. ప్రస్తుతం ఈ తోట శ్రీవారి గుడికి చాలా దగ్గరలోనే ఉంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ దీన్ని ఎంతో పవిత్రంగా కాపాడుతుంది. ఇప్పుడు కూడా అక్కడ అనంత్ అల్వార్ చేతులతో తవ్విన అనంత బావి అలాగే ఉంది. ఇక్కడ నిజంగా ఆ బావి అలాగే ఉంది. మీరు ఒకవేళ వస్తే మీరు ఆ బావిని చూడండి. ఇవన్నీ తులసి చెట్లు అనమాట. ఇప్పుడు కూడా అక్కడ అనంత్ అల్వార్ అలాగే స్వామివారికి ఇష్టమైన మల్లెపూలు, తులసి మొక్కలు ఇప్పటికీ అక్కడ పెరుగుతూనే ఉన్నాయి. అలాగే అనంత్ అల్వార్ సమాధి అలాగే బృందావనం కూడా ఈ తోటలోనే ఉంది. అక్కడికి వెళ్తే మన మనసు ఎంతో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక అందరికీ వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే అంతటి గొప్ప భక్తుడి ఫ్యామిలీ ఇప్పుడు ఏం చేస్తుంది అనే కదా. అనంత్ అల్వార్ వంశస్థులు ఇప్పటికీ ఈ తిరుమలలోనే ఉంటున్నారు. నేను లోపల చూశాను. ఆయన చూసి నేను ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. ఈ తోటలోనే వాళ్ళ చిన్న ఇల్లు ఉంటుంది. దాదాపు 40 తరాలు దాటినా ఇప్పటికీ వాళ్ళే ఆ తోట బాధ్యతలు చూసుకుంటున్నారు. ఈ మల్లె తోట మొత్తం వాళ్ళే ఇప్పుడు డైలీ నీళ్లు పోయడం అలాగే క్లీన్ చేయడం చేస్తున్నారు. ఇదిగోండి మల్లె తోటలు బాగుంది కదా మొత్తం అంతా. ప్రతిరోజు ఉదయం తోటలోని పూలను అలాగే తులసి మాలను భక్తితో తలపై పెట్టుకొని మంగళ వాయిద్యాలతో వెళ్ళి స్వామివారికి సమర్పిస్తారంట ఈ వంశస్థులు. తిరుమలలో జరిగే కొన్ని ప్రత్యేక ఉత్సవాల్లో స్వామివారే స్వయంగా ఈ తోటకు వస్తారు. ఆ పూజలన్నీ ఈ వంశస్థులే దగ్గరుండి జరిపిస్తారంట. సో నెక్స్ట్ టైం మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఆ గుణపాన్ని అలాగే వీలైతే ఈ అనంత తల్వార్ తోటను కూడా మీరు చూడండి. లోపల చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసరికి తిరుమలలో మనకి ఇక్కడ సాంగ్స్ ప్లే చేస్తారు. దానికి సంబంధించి ఇక్కడ అంతా వాటర్ కూడా అదే వేవ్లో మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. డైలీ ఏంటంటే 6:30కి ప్లే చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ ఉండి కూర్చొని పైన ఎదురుగా మనకి ఆనంద నిలయం కనిపిస్తుంటుంది. అదిగోండి చూశారు కదా, జూమ్ చేస్తా చూడండి. ఆనంద నిలయం చూస్తుంటే ఈ సాంగ్స్ అంతా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 6:30 నుంచి 7:30 వరకు ప్లే చేస్తారు సాంగ్స్. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే చాలా జనాలు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు స్వామివారి ఊరేగింపు జరుగుతుంది.
ఇదిగోండి స్వామివారిని ఊరేగిస్తున్నారు. డైలీ తిరుమలలో మనకి ఏదో ఒక ఊరేగింపు ఉంటానే ఉంటుంది. తిరుమల వచ్చినప్పుడు ఏంటంటే ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి సేవ చేయాలనుకుంటాం కదా. ఇదిగోండి ఈ ఆరెంజ్ కలరు క్లాత్స్ వేసుకున్నారు కదా, వీళ్ళంతా సేవ చేసేవాళ్ళు అనమాట. ఇవి కూడా మనం బుక్ చేసుకోవాలంట. వాళ్ళు స్లాట్లు వదులుతారు, అప్పుడు మనం బుక్ చేయాలంట. సో ఊరేగింపు అయితే అయిపోయింది, స్వామివారు లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా మనం బయట ప్లేసులు చూద్దాం. జనాలు అయితే అసలు చాలామంది ఉన్నారు. ఈరోజు ఏంటంటే 80,000 మందికి దర్శనం జరిగిందంట, హయ్యెస్ట్ రికార్డ్ అంట ఈరోజు. అంత క్రౌడ్ ఉంది అసలు. తిరుమల రాగానే ఏంటంటే మనకి ఇంకా పనికి మాలిన ఆలోచనలు ఏమి రావు, మొత్తం టెన్షన్స్ అన్నీ పోతాయి. మొబైల్ పక్కన పెట్టేసి ప్రశాంతంగా వెంకటేశ్వర స్వామి ఆ టెంపుల్ అలాగే ఆ గుడిని చూస్తా, కోనేరు అలాగే పైన అక్కడ ఆ సాంగ్స్ ప్లే అవుతుంటాయి, అవి వింటుంటే అసలు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇటు సైడ్ అయితే ఇంక వెళ్ళి మనం అక్కడ హయగ్రీవుని మందిరం అలాగే వరాహస్వామి ఆలయం అవి చూద్దాం ఒకసారి. అక్కడ లైన్లో ఎంతమంది ఉండో నాకు తెలిసి ఈ టైంలో ఏంటంటే హయగ్రీవుని మందిరం ఏంటంటే క్లోజ్ చేసే ఉంటుంది అనుకుంటా. కోనేరు చూడండి చాలా బాగుంది కదా, వాటర్ లోపల. అదిగోండి నీళ్ళు ఏంటంటే చాలా చల్లగా ఉన్నాయి ఇంతలో కూడా. అసలు ఈ మాడవీధిలో నడుస్తుంటే 4 సైడు చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ హయగ్రీవుని మందిరం ఉంది. క్రౌడ్ ఓపెన్లోనే ఉంది, క్లోజ్ చేశారు గుడి. ఎప్పుడు వచ్చినా ఈ గుడి నా క్లోజ్లోనే ఉంటుంది, ఎప్పుడు ఓపెన్ చేస్తారేమో. ఇక్కడ వరాహస్వామి ఆలయం ఉంది కదా, అక్కడికి వెళ్దాం వరాహస్వామి దగ్గరికి. అంటే దర్శనం అయిపోయింది, అయిపోయింది. చాలామంది ఉన్నారు లైన్లో వరాహస్వామి కాడ అయితే. ఇంకా లడ్డు తీసుకొని బయటికి వెళ్ళి బస్సు ఎక్కి కింద తిరుపతికి అయితే వెళ్ళిపోదాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, ఎందుకంటే స్వామిని మనం ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తూనే ఉంటుంది. మనకి సరిపోదు ఎంత చూసినా కూడా. జస్ట్ 5 సెకండ్లు కళ్ళార్పి ఇలా మనం చూసేలోపు బయటికి నెట్టేస్తారు వాళ్ళు. ఇవన్నీ మఠాలు, కార్ పార్కింగ్ ప్లేస్లు అనుకుంటా.